సంతోషం ప్రభువా, దేవుని దూత ఎదుట సంతోషం ప్రభు. ఈరోజు 25 సహోదరులు బాప్తిస్మం సాక్ష్యం ఇస్తుండగా ప్రభువా, విశ్వాసంతో ప్రభువారు నీ కొరకై జీవిస్తారని, ఈ లోకాన్ని పాపంగా చనిపోయి నీ కొరకు జీవిస్తారని సాక్ష్యం ఇస్తుండగా, మీ నామం గణపరిచిన వారి వారికి విశ్వాసాలను బలపరిచిన వారి మీరు కరుణించమని ప్రభు అయిన క్రీస్తు పడుచున్నాం తండ్రి, ఆమేన్. నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా సంతోషమే సమాధానమే, సంతోషమే. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా. యేసు నొద్దకు రమ్ము. సహోదరి నాగప్రియ, నీ యొక్క సాక్ష్యం వందనములు. నీ కోరిక చొప్పున తండ్రి కుమార పరిశుద్ధ బాప్తిస్తున్నాం. సత్య సమాధానం నీకు కావాలేనా, సత్య సమాధానం నీకు కావాలేనా, సత్య సమాధానం నీకు కావాలేనా. యేసు నొద్దకు రమ్ము. దేవుని బిడ్డ కదా. సో సాయంతి, దేవుని బట్టి వందనాలు, నీ సాక్షి వందనములు. నీ కోరిక చొప్పున తండ్రి కుమార పరిశుద్ధ బాప్తిస్తున్నాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనాశక్యమైన సంతోషం. బాప్తిస్తున్నాం. నిత్య జీవము నీకు కావాలేనా, నిత్య జీవము నీకు కావాలేనా, నిత్య జీవము నీకు కావాలేనా. యేసు నొద్దకు రమ్ము. సోదరి ఐశ్వర్య, నీ సాక్షి వందనములు. నీ కోరిక చొప్పున తండ్రి కుమార పరిశుద్ధ బాప్తిస్తున్నాం.
సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనశక్యమైన సంతోషం. సోదరి అబిలియా, నీ సాక్షుడు వందనములు. నీ కోరిక చొప్పున తండ్రి కుమపసు బాప్తిస్తున్నాం. మోక్ష భాగ్యము నీకు కావాలేనా, మోక్ష భాగ్యము నీకు కావాలేనా, మోక్ష భాగ్యము నీకు కావాలేనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. నీకు సాక్షుడు వందనములు. నీ కోరిక చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్తున్నాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనశక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, ప్రవేశించు నీయుల్లామందు, ప్రవేశించు నీయుల్లామందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. బ్రదర్స్, ఇప్పుడు వరుసగా రండి. నంబర్ 1 ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ మహిమ కొరకై నీ పిరి బిడ్డల ప్రభా, రక్షించబడిన బిడ్డల ప్రభా, బాప్సు సాక్షిస్తున్న బాయ్స్ జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్స్ కనికరించి కృపానికి సహాయపడమని, మీరు దారి చూపించమని యేసుక్రీస్తును స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ పేరు సురేష్. సోదరుడు సురేష్ సంఘం ఎదుట, దేవుని దూత ఎదుట సాతాను దూత సిగ్గుపరచబడినట్లుగా సోదరుడు సాక్ష్యాన్ని బట్టి ఈ సోదరుడి తండ్రి కుమార పరిశుద్ధాత్మని యేసుక్రీస్తును బాప్తిస్మిస్తామన్నాము. ఆహాయమానందం, ఆహాయమానందం, చెప్పశక్యమా, ఆహాయమానందం, ఆహాయమానందం, చెప్పశక్యమా. ఏం పేరు? ఆషేర్. వీడ ఆషేర్ సంఘం ఎదుట, దేవుని దూతల ఎదుట సాతాను దూత సిగ్గుపరచబడినట్లుగా వీడిచ్చి సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మైన యేసుక్రీస్తును బాప్తిస్మిస్తాము. ఆహానారాజగు యేసు నా వృజినముల మన్నించి వేసెను, ఆహానారాజగు యేసు నా వృజినముల మన్నించి వేసెను. శాంతంగా ఉండు. ఆహా, పెట్టుకోండి, తొందరపడదు. బిడ్డ ఐజాక్ సామెల్ సంఘం ఎదుట, దేవుని దూతల ఎదుట సాతాను దూతలు సిగ్గుపరచబట్లుగా సోదరుడు సాక్షిని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మైన యేసుక్రీస్తు నా బిడ్డ బాప్తిస్మిస్తా ఉన్నాను. అముదముచు నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము, ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము, వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము. ఏం పేరు? సుధాకర్. సోదరుడు సుధాకర్ బాబు సంఘం ఎదుట, దేవుని దూతల ఎదుట సాతాను దూతలు సిగ్గుపరచబట్లుగా సోదరుడు సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మైన యేసుక్రీస్తు నా పేట బాప్తిస్మిస్తా ఉన్నాను. వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము, ఆహాయేమానందం, ఆహాయేమానందం,
సాక్ష్యమా. దినకర్ సంఘం ఎదుట దేవుని దూతలు ఎదుట సాతాను దూతలు సిగ్గుపరచినట్లుగా విడిచి సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మైన యేసుక్రీస్తు నామపేట బాప్తిస్మిస్తా ఉన్నాను. పాపము శాపము కోపముల నెల్ల పరిహరించెను. పాపము శాపము కోపముల నెల్ల పరిహరించెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను. సహోదరుడు ఎలీషా గారు సంఘం ఎదుట దేవుని ఎదుట సాతాను దూతలు సిగ్గుపరచినట్లుగా సహోదరుడు సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు నామపేటకి బాప్తిస్మిస్తా ఉన్నాను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. సహోదరుడు మళ్ళీ సంఘం ఎదుటను దేవుని దూతల ఎదుటను సాతాను దూతలు సిగ్గుపరచినట్లుగా సహోదరుడు సాక్ష్యాన్ని బట్టి సహోదరుడికి తండ్రి కుమార పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు నామపేట అక్షయుడు ప్రేమతో రక్షణ మాకనుగ్రహించినందునా. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకనుగ్రహించినందునా. రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగనిత్తుము. సహోదరుడు రత్నాకర్ సంఘం ఎదుటను దేవుని దూతల ఎదుటను సాతాను దూతలు సిగ్గుపరచినట్లుగా సహోదరుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మైన యేసుక్రీస్తు నామపేట బాప్తిస్మిస్తున్నాను. రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగనిత్తుము. ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. నేను చెప్పాను బిడ్డ కళ్యాణ్ వర్ధన్ సంఘం ఎదుటను దేవుని దూతల ఎదుటను సాతాను దూతలు సిగ్గుపరచినట్లుగా సోదరుడు సాక్ష్యాన్ని బట్టి సోదరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మైన యేసుక్రీస్తు నామపేటకి బాప్తిస్మిస్తా ఉన్నాను. తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. సోదరుడు జస్వంత్ సంఘం ఎదుటను దేవుని దూతల ఎదుటను సాతాను దూతలు సిగ్గుపరచినట్లుగా సోదరుడు సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు నామపేట బాప్తిస్మిస్తా ఉన్నాను. ఉల్లాసించి మంటి నుండి మింటకేగిన రాజు స్తుతింతుము. ఉల్లాసించి మంటి నుండి మింటకేగిన రాజు స్తుతింతుము. బిడ్డ వినోద్ కుమార్ సంఘం ఎదుటను దేవుని దూతల ఎదుటను సాతాను దూతలు సిగ్గుపరచినట్లుగా సోదరుడు సాక్ష్యాన్ని బట్టి సోదరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మైన యేసుక్రీస్తు నామపేట బాప్తిస్మిస్తున్నాను. ఆహాయేమానందం, ఆహాయేమానందం చెప్పసఖ్యమా. ఆహాయేమానందం, ఆహాయేమానందం చెప్పసఖ్యమా. సోదరుడు జోబ్ ఇమ్మానుయేల్ సంఘం ఎదుటను దేవుని దూతల ఎదుటను సాతాను దూతలు సిగ్గుపరచినట్లుగా ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సోదరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు నామపేట బాప్తిస్మిస్తా ఉన్నాను. ఆహా నా రాజగు యేసు నా వృజినముల మన్నించి వేసెను. ఆహా నా రాజగు యేసు నా వృజినముల మన్నించి వేసెను. సంఘం ఎదుటను దేవుని దూతల ఎదుటను సాతాను దూతలు సిగ్గుపరచినట్లుగా విడిచి సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు నామపేట బాప్తిస్మిస్తా ఉన్నాను.
ఏం ఆనందం, ఏం ఆనందం. ప్రేమగల తండ్రి, నీ మహిమ కొరకై 25 మందికి ప్రభు బాప్తిస్మలో సాక్షించుటకు మీ చూపిన మీ కృప, మీ కనికరాన్ని బట్టి స్తోత్రాలు. సహోదరులు సంఘం ఎదిరించిన మా ప్రభా బాప్తి సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి సాక్ష్యం మా ప్రభు మీరు రాకడ పర్యంతం ఈ లోకంలో నమ్మకంగా మా ప్రభు అపోస్తల బోధ రొట్టె విడిచిన ప్రార్థన చేయట్లో సావాసంలో ఎడతేయకుండేవారుగా, మా ప్రభా పునాది మీద కట్టబడిన వారుగా, మా ప్రభా చక్కటి కప్పు 10 అంతల అనుభవం కలిగి నీ కొరకు సాక్షులుగా జీవించడానికి బలపరిచి మీరే మహిమ పొందమని, ఘనత మహింపును ఆరోపిస్తూ హస్తనిక్షేపణ కార్యక్రమం కృప అనుగ్రహించండి. అన్ని విషయాల సహాయపడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట సంఖ్య 615. వారు రెడీ అయ్యేంత వరకు పాటలు పడుతూ నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని, కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను, నజేయుదుత నన్ను దాటిపోయేను, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. సౌందర్యమయమగు పరమకానను, సౌందర్యమయమగు పరమకానను, నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పు చెందదు, నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పు చెందదు. ఆ సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, కానాను జీవితమునకానందమే, కానాను జీవితమునకానందమే. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభు, నా దేవుడే ఎడారిలో నాదు ప్రభు, నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును, నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా బలము గానము, నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను, నశింపజేయుదుత నన్ను దాటిపోయేను. పాట సంఖ్య 614. పాట సంఖ్య 614 క్రొత్త దాంట్లో, పాత దాంట్లో 601.
614 కృత దాంట్లో, పాత దాంట్లో 601. నా పాపములను క్షమించెన్ ప్రభు, నా నేత్రములను వెలిగించెన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకు సగెన్. ప్రభు నా పాపములను క్షమించెన్, ప్రభు నా నేత్రములను వెలిగించెన్. మలిన వస్త్రములతో నేను, చెడిన హృదయముతో నేను, మలిన వస్త్రములతో నేను, చెడిన హృదయముతో నేను కలువరి సిలువను చేరను, కలువరి సిలువను చేరను. ప్రభు నా పాపములను క్షమించెన్, ప్రభు నా నేత్రములను వెలిగించెన్. మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను తప్పించెను నా తండ్రి, తప్పించెను నా తండ్రి. ప్రభు నా పాపములను క్షమించెన్, ప్రభు నా నేత్రములను వెలిగించెన్. నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపెట్టెదను, నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపెట్టెదను. నా ప్రభు నా మొర వినెను, నా ప్రభు నా మొర వినెను. ప్రభు నా పాపములను క్షమించెన్, ప్రభు నా నేత్రములను వెలిగించెన్. యెహోవా బహుదయాళుండు, నీతి న్యాయము గల దేవుండు. యెహోవా బహుదయాళుండు, నీతి న్యాయము గల దేవుండు. సాధువులను కాపాడు, సాధువులను కాపాడు. ప్రభు నా పాపములను క్షమించెన్, ప్రభు నా నేత్రములను వెలిగించెన్. మందిరావరణములో నేను, యెరూషలేము నీ మధ్యను, మందిరావరణములో నేను, యెరూషలేము నీ మధ్యను నా ప్రభునే స్తుతింతు, నా ప్రభునే స్తుతింతు. ప్రభు నా పాపములను క్షమించెన్, ప్రభు నా నేత్రములను వెలిగించెన్. యెహోవా తన స్వాస్థ్యముగాను బహుగా తన మహిమను చూపించు. యెహోవా తన స్వాస్థ్యముగాను బహుగా తన మహిమను చూపించు. బహు ప్రియమున నన్ను విలచెన్, బహు ప్రియమున నన్ను విలచెన్. ప్రభు నా పాపములను
క్షమించెను. ప్రభు నా నేత్రములను వెలిగించెను. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెను. ప్రాణమును నా కొరకొసగెను. ప్రభు నా పాపములను క్షమించెను. ప్రభు నా నేత్రములను వెలిగించెను. ఇప్పుడు మనం హస్త నిక్షేపణం కలిగి ఉంటాము. మీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు పెద్ద సహోదరులు. అది మీకు సంఘముతో ఉండే ఐక్యతకు గుర్తుగా ఉంది. ప్రభువులో ఉండే గుర్తు ఐక్యత కూడా దేవుని బిడ్డలందరితో మీకు ఐక్యత ఉంది అని గుర్తు చేస్తుంది. మీరు కూడా సమానంగా ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్క పని, ఒక్కొక్క సేవ అందులో మీరు పాలు పొందాల. దానికోసమే మీ మీద చేతులుంచి ప్రార్థన చేసేది. చేతులుంచి ప్రార్థన చేసేటప్పుడు ఐక్యతకు గుర్తు, ఆ తర్వాత ఇంకొక పని కొరకు కూడా నియమించినట్టు చేతులుంచి ప్రార్థన చేస్తారు. యెహోషువ మీద చేతులుంచి మోషే ప్రార్థించినాడు. ఆ విధంగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ఆ మాట మనము బైబిల్లో నుండి చదువుకుంటాము. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును. పునాది సరే, ఇక్కడ పునాది అనే సత్యం వచ్చింది. అందులో హస్త నిక్షేపణం, బాప్తిస్మములు, ఒక బోధ, తర్వాత హస్త నిక్షేపణం, తర్వాత మృతుల్లో నుండి పునరుత్థానం, తర్వాత నిత్యమైన తీర్పు. ఇవన్నీ పునాది. మన జీవితం ఇప్పుడు స్థిరంగా ఉండాలి. అటు ఇటు కొట్టుకొని పోకుండా, పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి, లేకుంటే శోధనలను బట్టి కూడా మనము అటు ఇటు దారి తప్పిపోకుండా ఉండాలి. అందుకే హస్త నిక్షేపణం మనల్ని బలపరుస్తుంది. ఇంకొక బైబిల్లో కూడా మనం చూస్తే హస్త నిక్షేపణం చేయడం ద్వారా కొంతమందికి దేవుడు కొన్ని వరాలు కూడా ఇచ్చాడు. ఆ వరాలు ఇవ్వడానికి కూడా ఇది ఒక కారణం. దైవజనులు నిజముగా ఆత్మీయులు ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని వరాలు కూడా వ్యాప్సిని తీసుకున్న వాళ్ళకి ఇచ్చాడు, శిష్యులకు ఇచ్చాడు, యవనస్తులకు ఇచ్చాడు. ఆ విధంగా దేవుడు మనకు కూడా ఆ విధంగా ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి చేతులుంచి ప్రార్థన చేసేది చాలా మంచిది. మనం ఎవరైనా బాగలేకపోతే కూడా చేతులుంచి ప్రార్థన చేస్తాము, కానీ ఇది మాత్రం ఆశీర్వాదానికి కారణం. ఆ విధంగా దేవుడు ఈ హస్త నిక్షేపణ కార్యక్రమాన్ని కూడా దీవించినట్లు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మీరు ఒక 3, 4, 5 2 గ్రూప్స్గా ఉండండి. బ్రదర్స్ ఎంతమంది? 3, 3, 6, 7, 7, 3, 10, 12, 14. అక్కడ కూర్చున్న వాళ్ళు ఇద్దరు బ్యాట్స్మెన్ తీసుకున్న వాళ్ళ అందరూ ఈ 2 లైన్లు. ఓకేనా? 14 మంది. 14 మంది అంటే ఒక 10 మంది, ఒక 7, 7, 7, 14, 3, 2, 5, 5 ఉంటే సరిపోతుంది. 5, 3 గ్రూప్స్గా ఉండండి. మీరు 5 లేవండి, కొంచెం వెనుకకు పోండి, రౌండ్గా ఉండండి, రౌండ్గా. మీరు 5 ఇక్కడ ఉండండి, రౌండ్గా ఉండండి, రౌండ్గా ఉండండి.
హస్తనిక్షేపణ చేయడానికి రండి. సేవకులు, సంఘ పెద్దలు, మీరు 2 గ్రూప్స్గా ఉండండి. 5 అక్కడ, 5 ఇక్కడ. ఓ 13 మందా? ఇప్పుడు మనం చివరి ప్రార్థన చేస్తాము. ఆ తర్వాత మనకు ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. అందరికీ వాగ్దానాలు దొరికినాయి కదా? వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరికీ వాగ్దానం దొరికింది కదా? సరే. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ సహోదరులు దేవా 13 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు, హస్త నిక్షేపణ కూడా చేయించుకున్నారు. దీవించండి, కాపాడండి. అదే సమయంలో దేవా సహోదరులు 10 మంది, వాళ్ళని కూడా దీవించండి, కాపాడండి. వారిని కూడా ఆత్మీయంగా వారిని పెంచండి, దీవించండి. వందనాలు చెల్లిస్తున్నాం. వారికి తలాంతులు దయచేయండి, సంఘంలో వాడబడే కృప కూడా దయచేయండి, మంచి ఆరోగ్యం కూడా దయచేయండి. దేవా వందనాలు. హస్త నిక్షేపణ చేయడానికి కూడా సహోదరులు రాగలిగినారు అనేక ప్రాంతాల నుండి. వందనాలు. మరి పెద్దలు వారిని కూడా దీవించండి, సాక్షిగా వాడుకోండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. తొట్టెల్లకుండా మనల్ని కాపాడుటకును, నిర్దోషులుగా తన మహిమ ఎదుట మహానందంతో నిలువబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రైజ్ ద లార్డ్. అందరూ మీరు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా మీటింగ్కి ఉండగలిగితే, ప్రార్థన కూడికకు ఉండగలిగితే ఉండండి. హెర్మోన్లో ప్రార్థన కూడిక ఉంటుంది 6:30, 6:30. ఇప్పుడు 5 అయింది.